హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా కర్రీ అండి, డాబా స్టైల్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే ఫ్రై కంటే కూడా ఇదే ఎక్కువ ఇష్టపడతారు, అంత బాగుంటుంది. కాబట్టి నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ ఉంటుంది. మనము బెండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసుకున్నాక ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము మసాలా చేస్తున్నాం కాబట్టి బెండకాయ ముక్కల్ని ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి, మరి చిన్నగా ఉండకూడదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలని వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. బెండకాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇలా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే మనకు జిగురుతనం అనేది బెండకాయలో ఉండదండి, ఇలా చేయడం వల్ల ముఖ్యంగా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఇట్లా బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కాబట్టి 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలాగే స్పైసెస్ పట్టా, ఇలాచి, ఫ్లవరు, కొంచెం లవంగాలు తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోండి. ఇలా మసాలాలు వేసుకున్నాక అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను పొడుగ్గా. వీటిని వేసుకొని అవి కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది మనకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, మెత్తగా అయిపోవాలి. ఇవి తొందరగా వేగడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా వేగుతాయి. కాబట్టి ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయల్ని మెత్తగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గనిద్దాము. మంచి కలర్ రావాలండి ఉల్లిపాయలు. చూడండి, ఈ విధంగా మళ్ళీ మధ్యలో ఒకసారి కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉంచేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్ది వేసుకుంటే మరీ టేస్ట్గా ఉంటుందండి. మీరు అప్పటిదప్పుడు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఇప్పుడు నెక్స్ట్ మనము చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, టమాటాలను వేసేసుకుందాం. టమాటా నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది మిక్సీ పట్టుకున్నా. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నవి మనకు మెత్తగా ఉడకాలండి. టమాటా అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని టమాటా సాఫ్ట్గా ఉడికే వరకు మూతబెట్టి ఉడికించుకుందాం. 1 నుంచి 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నాక చూడండి, టమాటా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది, మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికినాక టమాటాని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు మీరు తినే టేస్ట్ని బట్టి కారం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం, గరం మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, వేయించి చేసిన జీలకర్ర పొడి, కొద్దిగా పుదీనా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా స్పైసెస్ అంతా బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే మసాలాలు ఉల్లిపాయ టమాటాకి బాగా పట్టి ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట పైన ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే. చూడండి, ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి
టమాటా ఉల్లిపాయ అనేది మనకు మెత్తగా ఉడికిపోయింది కదా, మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు పెరుగును ఇలా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని మళ్ళీ వేసేటప్పుడు ఒకసారి కలిపేసి వేసేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక పెరుగు కూడా వెంటనే బాగా ఇలా స్పీడ్గా కలిపేసుకోవాలండి. ఎందుకంటే పెరుగు అనేది మనకు ఈజీగా కలిసిపోయేలాగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసి మనకు పెరుగు అనేది కూడా కంప్లీట్గా ఉడికిపోయింది దీంట్లో మసాలా. ఇప్పుడు ఇలా ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసుకొని మసాలా అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. బెండకాయలు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు బెండకాయ ముక్కల్ని మసాలాలో ఉడకనివ్వాలి. చూడండి బెండకాయ ముక్కలు కూడా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా మనకు. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి, గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 కప్పుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా పెట్టుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాల పాటు మనకు గ్రేవీ అనేది ఇంకా రాలేదు కాబట్టి పర్ఫెక్ట్గా మనకు కొంచెం థిక్గా రావాలి గ్రేవీ అనేది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చూడండి ఇప్పుడు పూర్తిగా దగ్గరికి అయిపోయింది. మనకు గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనము దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. రోటీ, రైస్, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.